అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. ఈ బట్టలన్నీ చూసారా? ఏంటి అనుకుంటున్నారా? బట్టలైనా ఫోల్డింగ్ చేస్తున్నారా అని ఏమైనా డౌట్ వచ్చిందా? లేదండి. ఇవన్నీ డ్రెస్సెస్ ఇవన్నీ నేను మీషోలో తీసుకున్నానమాట. మీషోలో తీసుకున్న తర్వాత వాష్ చేసేసిన తర్వాత ఎట్లా ఉన్నాయనేది ఒకసారి మీతో షేర్ చేద్దాము. దీంట్లో కొన్ని డ్రెస్సెస్ అయితే వాష్ చేసినా కూడా బాగున్నాయండి. కొన్ని వచ్చేసి ఇంకా వాష్ చేసిన తర్వాత ప్రాబ్లం వచ్చిందనే చెప్పుకోవాలి. దాంట్లో మీకు మొత్తం అన్నీ కూడా నేను షేర్ చేస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఇదండి. డ్రెస్ మనకి బాగుంది. ఇది వాష్ చేసినా కూడా చాలా బాగుంది. దీని మీద మనకి ప్యాంట్ వచ్చేసి ఇలా వచ్చిందనమాట. కింద ఫిష్ కట్ ప్యాంట్ అంటారు చూసారా, ఆ టైప్లో ఫిష్ కట్ టైప్లో వచ్చింది. అది ఫ్రిల్స్ వచ్చిందనమాట. లూజ్ వస్తే బాగుంది. ఇది వాష్ చేశానండి. వాష్ చేసిన తర్వాత బాగుందనమాట. అంటే తెచ్చిన తర్వాత వాష్ చేస్తే బాగుంది. అది డ్రెస్ తీసుకున్న తర్వాత సెకండ్ వన్ చూపిస్తాను. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి రేయన్ ఫ్యాబ్రిక్ వచ్చింది. బాగుంది, క్వాలిటీ బాగుంది. వాష్ చేసిన తర్వాత కూడా బాగుంది. సెకండ్ వచ్చేసి నేను ఇది కాటన్ అనే తీసుకున్నాను అనమాట. యాక్చువల్గా ఇది కూడా పర్ఫెక్ట్, కానీ కొంచెం ప్రాబ్లం ఏంటి అంటే కనుక కొంచెం కలర్ షేడ్ అయిందనమాట. దీని మీద ప్యాంట్ ఎక్కడో పెట్టేసినట్టున్నాను, ఇక్కడ కనిపించట్లేదు. చూపిస్తానండి, లాస్ట్లో చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి బ్లాక్ కలర్ ప్యాంట్ వచ్చింది అండ్ పింక్ కలర్లో వచ్చిందనమాట. షేడ్స్ వచ్చి సిల్వర్ కలర్ షేడ్స్. ఇది కూడా వాష్ చేసిన తర్వాత బాగానే ఉంది. ఈ డ్రెస్ వచ్చేసి నాకు 450 పడింది. ఇది కూడా 450 పడింది. ఇది 2 పీసెస్ సెట్, చున్నీ ఉండదు. దీనికి 3 పీసెస్ సెట్, చున్నీ ఉంది. ఇది కూడా వాష్ చేసిన తర్వాత చాలా బాగుందనమాట. ఇంకొకటి చూపిస్తాను. ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్ టైప్లో తీసుకున్నాను. లాంగ్ వస్తుంది, ఫుల్ హ్యాండ్స్ వస్తాయి అనమాట. ఇది కూడా వాష్ చేసిన తర్వాత ఇది కూడా రేయాన్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ. ఇది కూడా చాలా బాగుంది. వాష్ చేసినా కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు, కలర్ ఇష్యూస్ లేదు. ఈ పింక్ కలర్ మట్టి లైట్గా కలర్ అనేది చేంజ్ అవ్వడం అంటే కొంచెం కలర్ అనేది దిగిందనమాట. వాటర్లో పెట్టుకొని కలర్ దిగింది. ఇది అటువంటి ప్రాబ్లం ఏమీ లేదు. ఫస్ట్ పెట్టేటప్పుడు కొంచెం బ్లాక్ కలర్లో అనిపించింది, కానీ నెక్స్ట్ నుంచి అంత ఇష్యూస్ ఏమీ లేవన్నమాట. ఇదొకటి. ఇంకొకటి వచ్చేసి 250 రూపీస్ ఇది తీసుకున్నాను. ఇది కూడా రేయాన్ కాటను. ఇవి రేయాన్ అని ఎందుకు తీసుకుంటాను అంటే మనకి వాష్ చేసినా కలర్ చేంజ్ అవ్వదు. బట్ ఏంటంటే మనకి కొంచెం ఎక్కువ రోజులు కూడా ఉంటుంది, మన్నుతుంది, క్వాలిటీ మన్నుతుంది, బట్ట కూడా మన్నుతుంది. మనకి సమ్మర్లో వచ్చేసి కాటన్ బెటర్ అండి. కాటన్లో నేను ఆర్డర్ పెట్టాను. 2 కుర్తీ సెట్స్ 300 రూపీస్కే వస్తున్నాయి, ఫుల్ కాటను. నేను అది వచ్చిన తర్వాత కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇది వచ్చేసి కాటన్ అండి. దీని మైనస్ ఏంటంటే సమ్మర్ కోసమనే బుక్ చేశాను, హ్యాండ్స్ ఇవ్వలేదన్నమాట. ఇది వచ్చేసి ఇది మైనస్. ఇంకా సరేలే ఉంటుందిలే అని చెప్పేసి ఉంచేసాను. ఏ పిల్లలన్నా మా అక్క వాళ్ళ పిల్లలు ఎవరైనా యూజ్ చేస్తాలే అన్నట్టుగా. కాటన్, ఇది ఫుల్ కాటన్. ఇది కూడా వాష్ చేస్తే కొంచెం షైనింగ్ అనేది తగ్గిందనమాట. ఇది కూడా షైనింగ్ తగ్గింది. ఇంకా రేయాన్ కాటన్ అయితే ఏవి కలర్స్ చేంజ్ అవ్వలేదు. ఇది వచ్చేసి ఇది కూడా ఫ్రాకేనండి. ఇది వచ్చేసి 200 రూపీస్ పడింది. ఈ ఫ్రాక్ వచ్చేసి మనకి షార్ట్ ఫ్రాక్ అనమాట. మనకి దీనికి వచ్చేసి మనకి వైట్ కలర్ టీషర్ట్ తీసుకుని సెట్ చేసుకోవాలి. ఇది వాష్ చేసినా కూడా కలర్ చేంజ్ అవ్వలేదు. క్వాలిటీ కూడా చాలా బాగుంది. 200 రూపీస్ అయినా కూడా భలే అనిపించింది. ఒక్కొక్కసారి ప్రైస్ ఎక్కువ పెడతాము, అవి డిసప్పాయింట్ అయిపోతాయి. కొన్ని చాలా తక్కువ ప్రైస్లో పెడతాము, సరేలే ఇది ఎట్లా ఉన్నా పర్లేదు ఒక 1 టైం వేసుకుని తీసేస్తాను. అటువంటిదే ఎక్కువ క్వాలిటీ మన్నుతుందనమాట. ఇంకా ఇవి అన్నిటికంటే ఇదైతే నాకు అసలు నచ్చలేదు. చూడగానే డ్రెస్ చెప్తానండి, ఇది 350 రూపీస్ పడింది. చాలా బాగా నచ్చింది నాకు. సరే ఒకసారి నాకేంటంటే ఐటమ్ ఏదొచ్చినా కూడా కొత్త బట్ట అంటే ఇది మనకు ఆన్లైన్లోనే కాదు, బయట షాప్లో తీసుకున్నా కూడా నాకు కొత్త బట్ట వేసుకోబుద్ది కాదు. పిల్లలకైనా నాకైనా కూడా వాష్ చేసేస్తాను ఫస్ట్, అలవాటు మీదే. సరేలే మీకు వాష్ చేసేసాక డ్రెస్సెస్ ఎలా ఉంటాయి మీషోలో అనేది కూడా చూపిద్దాం అనుకున్నాను. ఇది కూడా వాష్ చేసేయండి. వాష్ చేస్తే కలర్ చూడండి ఎలా షేడ్ అయిపోయిందో, ఫుల్ కలర్ చేంజ్. సరే ఫస్ట్ టైం పెట్టాను అంటే నేనేమనుకున్నానంటే సరే ఈరోజు వాష్ చేసిద్దాము, నెక్స్ట్ డేకి మళ్ళీ వాష్ చేస్తే కలర్ ఏమైనా చేంజ్ కాదేమో నెక్స్ట్ డే మళ్ళీ వాటర్లో పెడితే మళ్ళీ గ్రీన్ కలర్ దిగిపోతుంది. వేస్ట్ అనమాట. 350 రూపీస్. ఇది ఓన్లీ టాప్ వచ్చేసి 350 రూపీస్. కానీ సీరియస్లీ ఏంటంటే
తెచ్చి రాగానే తెచ్చి వేసుకుంటే అంటే కొత్త బట్ట వేసుకుంటే షైనింగ్ చాలా బాగుంది. ఒక్కసారి వాష్ చేసి పెట్టిన తర్వాత ఎట్లా ఉందంటే దేనికి పని చేయదేమో అనిపించింది. అంత అర్ధమానంలా తయారైందనమాట ఇది వచ్చేసి. ఇవన్నిటిలో ఒక ఫోర్ డ్రెస్సెస్ చూపించాను కదండి. 1 2 3 4 5 6 డ్రెస్సెస్ చూపించాను కదా. 5 దాంట్లో 4 డ్రెస్సెస్ బెటరు. ఇది వేస్ట్. ఎవరికైనా కోడ్ కావాలంటే కామెంట్ చేయండి, షేర్ చేస్తాను. నేను ఇవి తీసుకుని 1 మంత్ అయిపోతుందనమాట. ఇవేంటంటే అన్నీ వచ్చిన తర్వాత వాష్ చేసి మీకు వీడియో చేద్దాం అనుకున్నాను, లేట్ అయిపోయింది. అందుకనే ఇది వేస్ట్ అండి. నాకు తెలిసి ప్రైస్ కూడా ఎక్కువ. ఇది వచ్చి 580 రూపీస్ ఎంతో పడింది, ఇది వచ్చి 380 రూపీస్ 450 రూపీస్ పడింది. ఇవి రెండు కూడా వర్త్ కాదు, వేస్ట్. దానికంటే చీప్ క్వాలిటీ కంటే కొంచెం తక్కువ ప్రైస్లో, చీప్ క్వాలిటీ అని కాదు, బెస్ట్ అండ్ చీప్ అనుకోవచ్చు. తక్కువ ప్రైస్లో తీసుకున్న ఇవి బెటర్ అనిపించింది ఈ డ్రెస్. కానీ దీని మీద అయితే ఖచ్చితంగా టీ షర్ట్ ఉండాలి, వైట్ కలర్ది. అండ్ కాంబో ఆఫర్ అయినా ఇది కూడా బెటర్. 3 పీసెస్ సెట్ ఇది బెటరే, అండ్ ఇది కూడా బెటర్ అనమాట. అండ్ వచ్చి నేను ఇది చూపించాను కదా లాంగ్ ఫ్రాక్, ఇది కూడా 400 450 పడింది. ఇది కూడా చాలా బెటరు. వాష్ చేసిన కలర్ చేంజ్ అవ్వట్లేదు, షైనింగ్ అట్లానే ఉంది. మనం డైలీ అంటే రెగ్యులర్గా యూజ్ చేసినా కూడా బాగానే ఉంటుంది. సమ్మర్లో కొంచెం అటు ఇటు అవుతుంది, కానీ మనకి మళ్ళీ రైనీ సీజన్ వింటర్ సీజన్ అంతా వచ్చేసిందంటే మళ్ళీ బెస్ట్ యూజ్ చేసేసుకోవచ్చు. ఓన్లీ సమ్మర్లో తప్ప మిగతా 2 సీజన్స్లో కూడా మన ఫ్యాబ్రిక్ రియన్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసేసుకోవచ్చు. సమ్మర్లో కూడా జస్ట్ ఇంక తప్పదు అని బయటకి ఎక్కడికైనా అకేషన్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ టైప్ ఆఫ్ బట్టలే వేసుకోవాలంటే కొంచెం అన్ని కాటన్లో సెట్ అవ్వవు కదా, ఈ టైప్ వేసుకోవాలన్నమాట. ఇది ఫ్రెండ్స్ మీషోలో కొన్ని డ్రెస్సెస్ తీసుకుని అవి వాష్ చేసిన తర్వాత ఎట్లా ఉన్నాయన్నది నేను మీతో షేర్ చేసేసాను. అంత బాగానే ఉంది. 2 డ్రెస్సెస్గా డిసప్పాయింట్ అయ్యింది. మీకు ఎట్లా అనిపించింది? ఈ టైప్లో డ్రెస్సెస్ మీరు మీషోలో తీసుకున్నారా? తీసుకుంటే కనుక సేమ్ ఇష్యూ మీకు జరిగిందా? మీరు ఎట్లా ఫీల్ అయ్యారు ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇన్ కేసు వీటిలో ఏదైనా డ్రెస్ నచ్చిందా కూడా కామెంట్ చేయండి. కోడ్ అనేది కూడా నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను షేర్ చేయడానికి. అలాగే నా వీడియోస్ మీకు ఎట్లా అనిపించాయి, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తుంటాను. సమ్మర్ కదా, మ్యాక్సిమం ఆన్లైన్లో పర్చేస్ చేస్తున్నాను ఎక్కువగా. అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. అంటే డైలీ వ్లాగ్స్ కూడా వచ్చేస్తూ ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్. ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి, కొంచెం వాటర్ ఎక్కువగా తాగండి. ఎందుకంటే బాడీ ఇప్పుడే డిహైడ్రేట్ అయిపోతుంది. సమ్మర్ కదా, బయటికి వెళ్ళొచ్చామంటే ఖచ్చితంగా బాడీ డిహైడ్రేట్ అయిపోతుంది. వాటర్ ఎక్కువగా తాగడానికైతే ట్రై చేయండి.